హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మై లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే చిక్కుడుకాయ చికెన్ కర్రీ చేశాను. దానికి సంబంధించి వీడియో. చిక్కుడుకాయ చికెన్ ఏంటి అని మీరు ఆశ్చర్యంగా చూడొచ్చు. ఈ కర్రీ చేసుకుని తింటేనే తెలుస్తుంది చిక్కుడుకాయ చికెన్ ఏంటి అన్నది. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఈ కర్రీ అయితే మా అమ్మ చేస్తుంది. నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. ఆ కర్రీ అయితే నేను ఇప్పుడు ఇక్కడ దుబాయ్లో చేశాను. చిక్కుడుకాయలు అయితే నాకు ఇండియా నుంచి పంపించారు, అందుకని ఈ కర్రీ చేస్తున్నా. నాటు చిక్కుడుకాయలు ఉంటాయి కదా మనకి, చిన్న చిక్కుడుకాయలు కాస్తాయి ఇప్పుడు ఈ రోజుల్లో. ఆ చిక్కుడుకాయలు పంపించారు. దాంతో అయితే నేను చిక్కుడుకాయ చేశాను. నాటుకోడితో చేసుకుంటే ఈ చికెన్ కర్రీ ఇంకా బాగుంటుంది. ఫ్రెష్ చిక్కుడుకాయలు ఇంకా నాటుకోడితో అయితే మనకైతే ఇక్కడ అప్పుడు నాటుకోడి నాకు దొరకలేదు, అందుకని మామూలు బాయిలర్ కొడితేనే చేస్తున్నాను. చిక్కుడుకాయలు అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చాయి, దాంతో చేస్తున్నాను. చాలా బాగుంటుంది కర్రీ అయితే. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి కూడా తీసుకెళ్లారు. ఆఫీస్లో వాళ్ళు కూడా చాలా బాగుందని పొగిడేశారంట. సరే, ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తాను మీకు, రండి. ముందైతే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఉల్లిపాయ ముక్కలు అవి వేయించుకోవాలి. ఆయిల్ అయితే ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు అయితే 3 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసాను. ఉల్లిపాయలు అయితే మనకి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మనకి బాగా వేగడానికి అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఈ రంగు వచ్చిన తర్వాత అయితే 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సేమ్ చికెన్ కర్రీలానే ఇది కూడా, కానీ ఇక్కడైతే చిక్కుడుకాయలు యాడ్ చేస్తున్నాను నేను, అంతే తేడా అయితేని. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అయితే నేనైతే ముందుగానే చిక్కుడుకాయలు శుభ్రం చేసి పెట్టుకున్నా. ఇవైతే 1/2 కిలో చిక్కుడుకాయలు. మనకి ఫ్రెష్ చిక్కుడుకాయలు అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూసారా, ఈ చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలు అంటారు కదా మనకి, ఆ చిక్కుడుకాయలు ఇవైతేని. నాకైతే ఇండియా నుంచి వచ్చేసరికి అయితే ఇవి కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యాయి. ఇండియా నుంచి ఇక్కడ వరకు అంటే మాటలు కాదు కదా, అసలు మా వాళ్ళు పంపడమే ఆశ్చర్యం వేసింది. మా ఆడబడిచి పంపించారన్నమాట నాకైతే ఈ చిక్కుడుకాయలు. దాంతో అయితే కర్రీ చేస్తున్నాను. ఇవైతే 1/2 కిలో చిక్కుడుకాయలు, కేజీ చికెన్ కలిపి కర్రీ చేస్తున్నాను నేనైతేని. ఇప్పుడైతే చిక్కుడుకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి మనం. ముందుగా చికెన్ వేసి తర్వాత చిక్కుడుకాయలు వేసినా పర్లే, ఇలా వేసినా పర్లే. ఇలా వేసుకున్నాక 1 స్పూన్ అయితే పసుపు యాడ్ చేశాను, చిన్న స్పూన్తో. పసుపు యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకుని అయితే మూత పెట్టుకోవాలి. ఇదైతే ఫ్రోజన్ చికెన్ కాబట్టి చాలా వాటర్ అయితే వచ్చేస్తుంది. మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో అయితే గరిటతో తిప్పుతూ ఉండాలి, మళ్ళీ అడుగంటుతుంది. నాకైతే ఫ్రోజన్ చికెన్ కాబట్టి వాటర్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. మన ఇంటి దగ్గర అయితే ఫ్రెష్ దొరికింది కాబట్టి ఇంత వాటర్ అయితే రాకపోవచ్చు. మధ్య మధ్యలో తిప్పుతూ అయితే నేను మగ్గించాను. తర్వాత అయితే 2.5 స్పూన్లు అయితే కారం పట్టింది నాకు 1 కిలో చికెన్కి 1/2 కిలో చిక్కుడుకాయలకి. 2.5 స్పూన్లు కారం వేసాను. తర్వాత అయితే ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసా. ఇంతకు ముందు అయితే మనకి ఉల్లిపాయ ముక్కలకి సరిపోతుంది. ఇప్పుడైతే చికెన్కి చిక్కుడుకాయలకి కూడా ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేశాను. తర్వాత అయితే వాటర్ అయితే యాడ్ చేయలేదు నేను చికెన్లను. మీకైతే చికెన్లో వాటర్ రాకపోతే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మూత పెట్టి మగ్గిస్తున్నాను. మధ్య మధ్యలో అయితే తిప్పుతూ ఉడికించాలి కర్రీ అయితేని. మనం కారం అవన్నీ వేసుకున్న తర్వాత అయితే వాటర్ ఇలా చికెన్లో రాకపోతే 5 నిమిషాలు వాటర్ పోసి ఉడికించుకున్న తర్వాత అయితే నేను 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. ఇవన్నీ వేసిన తర్వాత అయితే ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ కూరకు పట్టాలి కదా, అందుకని. ఇప్పుడైతే 5 నిమిషాల తర్వాత అయితే కూర అయితే మనకి రెడీ. సాల్ట్ కారం అయితే మీరైతే మీ రుచికి తగినట్లుగా యాడ్ చేసుకోండి. నేనైతే మా రుచికి తగినట్లుగా యాడ్ చేశాను. అలా చూస్తుంటేనే చాలా బాగుంది కర్రీ అయితేని. లాస్ట్గా అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత అయితే సర్వ్ చేసుకోవడమే. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది కర్రీ అయితే. మా హస్బెండ్ అయితే ఎప్పుడు తినలేదు అన్నారు. నేనైతే చేసేసరికి మా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ ఆఫీస్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందంట. వాళ్ళైతే మనకి ఈ చిక్కుడుకాయలు దొరకవు కదా, ఇక్కడ మనకు దొరికే చిక్కుడుకాయలతో ట్రై చేయమని చెప్పారంట. ఇంకొకసారి అయితే ఆ చిక్కుడుకాయలతో ట్రై చేసి ఎలా వచ్చిందో అది కూడా మీకు వీడియో పెడతాను, చూడండి. నా వీడియో నచ్చిందా మరి మీకు?
వెంటనే అయితే చిక్కుడుకాయ చికెన్ కర్రీ ట్రై చేయండి. ఏంటి చిక్కుడుకాయ కర్రీ అనుకోకండి, ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది టేస్ట్ అయితేని. నా వీడియో నచ్చిందా మరి మీకు? నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.